హాయ్ గైస్, ఇది వచ్చేసి అయితే పల్సర్ సైడ్ స్టాండ్ అయితే ఇరిగిపోయింది. అంటే ఎట్లా ఇరిగిపోయిందో తర్వాత అయితే చెప్తాం మీకు. ఇప్పుడు ఈ సైడ్ స్టాండ్ వేసేటప్పుడు అయితే మనం సైడ్ స్టాండ్ వేసి మనం దానిపైన అయితే కూర్చోవద్దు. ఎందుకంటే లోడ్ పడి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వంగిపోతుంటుంది. వంగిపోయినప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే మనం దాని మీద లోడ్ అయ్యేదని. అది దానివల్లనే ఇప్పుడు అనేది ఇరిగిపోయింది మనకు ఈ సైడ్ స్టాండ్ అనేది. చూడండి, ఇప్పుడైతే ఇది మనకు ఫిట్టింగ్ లాంటిది ఏమి ఉండదు. మనం ఏమంటే వెల్డింగ్ చేపించి అది ఫస్ట్ పాతదైతే తీపిచ్చేసేయాల, కట్ చేపించి తీపిచ్చేసి కొత్తదైతే వెల్డింగ్ చేపించేసేయాల. వెల్డింగ్ చేస్తేనే అది అనేది ఫిట్ అవుతుంది. ఎందుకంటే దానికి బోల్ట్ ఫిట్టింగ్ అనేది ఉండదు. ఇట్లా కట్ చేసి తీసేసి కొత్తది వేసేయడమే. చూడండి, ఆ అన్న వాళ్ళు అయితే మంచిగా నీట్గా కట్ చేసేసి వెల్డింగ్ అయితే చేస్తారు. అంటే సైజు కూడా చూసుకుంటారు అనమాట. కింద అంటే ఇట్లా చెయ్యి పెట్టి చూస్తారు, చూసి వెల్డింగ్ అయితే చేసేస్తాడు. అంటే అది కరెక్ట్ పొజిషన్లో ఉందా లేదా అని వెల్డింగ్ చేస్తాడు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 టాకాలు కొట్టేసుకుంటాడు సైడ్ స్టాండ్కి. తర్వాత ఫుల్ అయితే వెల్డింగ్ చేస్తాడు. ఇట్లా చెక్ చేస్తాడు అనమాట. ఎందుకంటే అంత గ్యాప్ అయితే ఉండాలా కంపల్సరీ. గ్యాప్ ఉంటేనే మనకు సైడ్ స్టాండ్ వేస్తే కరెక్ట్ ఉంటుంది. ఈ కరెంట్ వెల్డింగ్ మిషన్ అది. మనం వెల్డింగ్ కంపల్సరీ చేసేటప్పుడు అయితే కంపల్సరీ మనం ప్లగ్గులు అనేది బ్యాటరీ వైర్ అనేది తీసేసేయాలా కంపల్సరీ. ఇప్పుడైతే వెల్డింగ్ అయితే చేసేస్తుండు గైస్. ఇదైతే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థింగ్ అయితే పెట్టేసుకుండు. తర్వాత 2 అంటే సైడ్ స్టాండ్కి ఒక 2 టాకాలు అయితే కొట్టేస్తాడు. 2 టాకాలు కొట్టేసి కరెక్ట్ పొజిషన్ చూసి కొంచెం కిందికి పైకి అవుతుంది. పైకి అయినప్పుడు కిందికి పైకి అయినప్పుడు సుత్తతో కిందికన్నా పైకన్నా కొట్టేస్తాడు. అంటే కిందికి అయితే పైకి, పైకి అయితే కిందికి కొడతాడు. కరెక్ట్ పొజిషన్లో పెట్టేసి వెల్డింగ్ అనేది కంటిన్యూ కొడతాడు. ఈ సైడ్ స్టాండ్ వచ్చేసి ఎలా ఇరిగిందంటే మా ఫ్రెండ్ గారు వచ్చేసి ట్రయల్ కొట్టి రమ్మన్నాడు. అంటే తన వెహికలే ప్రాబ్లం వచ్చిందని నా దగ్గర తీసుకొచ్చిండు. సరే నేను ట్రయల్ కొట్టొచ్చే లోపలనే బండి పైన అయితే కూర్చుండు. సైడ్ స్టాండ్ ఇరిగిపోయింది. బండి అయితే కింద పడ్డది. ఆయన మీద పడ్డాడు. అట్లా ఇరిగిపోయింది. ఇదైతే ఆ రోజే మనకు వెల్డింగ్ అయితే కంపల్సరీ సైడ్ స్టాండ్ వెల్డింగ్ అయితే కంపల్సరీ చేపిస్తా. ఆ రోజే చేయించిన. ఎందుకంటే బండికి సైడ్ స్టాండ్ ఎంత ముఖ్యం అంటే మనం ఏ పనైనా సరే చేసుకోవాలన్నా కానీ సైడ్ స్టాండ్ వేసుకోవాలి కంపల్సరీ. సెంటర్ స్టాండ్ అనేది ఒక్కొక్క దగ్గర అనేది పడదు. అంటే మట్టిలోనే కానీ ఎక్కడైనా సెంటర్ స్టాండ్ అనేది కరెక్ట్ పడదు, ఒక సైడ్ అయిపోతుంది. సైడ్ స్టాండ్ అంటే ఈ మెయిన్ ఇంపార్టెంట్ సైడ్ స్టాండే. ఇక దానివల్ల మనకు కంపల్సరీ కావాల్సింది కాబట్టి అది సైడ్ స్టాండ్ అనేది వెల్డింగ్ చేపించినాం. అదే రోజు తీసుకుపోయి నైట్ అవుతుంది, అంటే సాయంత్రం 5 అట్లా అవుతుండే. ఇక జల్దీన వెళ్ళిపోయి వెల్డింగ్ అయితే చేయించేసిన గైస్. వెల్డింగ్ చేయించినాక ఇప్పుడు పర్ఫెక్ట్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే మనకు ఈ పట్టి అనేది కొన్ని దగ్గర అయితేనే దొరకదు. అంటే సైడ్ స్టాండ్ పట్టి అనేది, ఆ పట్టి తీసుకుపోయి వెల్డింగ్ అయితే కంపల్సరీ చేపియాలా. మనకు దానిపైన వెల్డింగ్ అంటే అదే వెల్డింగ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఇరిగిపోతే ఛాయిసెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒరిజినల్టే తర్వాత నార్మల్గా ఉండాలంటే ఉండలేదు. ఇట్లా అన్ని వెహికల్కి అయితే కంపల్సరీ ఉంటుంది గైస్. ఫిట్టింగ్ అయితే ఉండదు, వెల్డింగ్ కంపల్సరీ చేయించుకోవాలా. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి గైస్.